నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో భారీ నీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, దీనివల్ల రాయలసీమ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతు సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఈ బడ్జెట్ తోడ్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత భారత్ జీరామ్జీ బిల్లు వల్ల కూలీలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రజెంట్ చేసినప్పుడు ఇది రాష్ట్రంలో ఈ సంవత్సరం బడ్జెటే కాకుండా నెక్స్ట్ 5 years ఆ నెక్స్ట్ 2047ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన బడ్జెట్. ఈ సంవత్సరం మనం మొత్తం అవుట్లేనే 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ చేసుకున్నాం. మనకు తెలుసు 14 నుంచి 19 నుంచి 24 వరకు మనం 150-180 లోపలే ఉన్నాం. లాస్ట్ ఇయరే మనం 2,50,000 కోట్లు దాటాం. ఈసారి 3,32,000 కోట్లు దాటేసాం. సో రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ అన్నమాట. అలాగే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దానిలో పోలవరం కాకుండా 9,906 కోట్ల రూపాయలు మనం అలొకేట్ చేసుకున్నాం మేజర్ ఇరిగేషన్ దానికి. దానిలో ఇవన్నీ కవర్ అవుతాయి మనకి. మన హంద్రీదీనివా ఎక్స్టెన్షన్ కానీ, తర్వాత రాయలసీమలో వచ్చే ప్రాజెక్ట్స్ కానీ, తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ఒక్కదానికి మనం 6,105 కోట్లు పెడుతున్నాం. మనం ఏదైతే రేపు 27 కల్లా కంప్లీట్ చేసి పోలవరం వినియోగంలోకి తీసుకురావాలి, దాని నుంచి మనం వాటర్ని తీసుకొని రాయలసీమకు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో చేస్తున్న దానికి ఈ అలొకేషను కంప్లీషన్ అవుతుంది. చాలామంది మైండ్లో ఇది అవుతుందా లేదా అనే డౌట్ ఉంటుంది. ఎందుకని అలొకేషన్ కూడా క్లియర్గా కనపడుతుంది. 6,105 కోట్లు ఈ సంవత్సరం దానికి అలొకేషన్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఈ నరేగా స్కీమ్ని వికసిత్ భారత్ జీరామ్జీ అని మార్చే పేరు తప్పించి దానిలో ఉన్న నష్టాలు అయితే ఏమీ లేవు. మరి షర్మిల గారు సరిగా ఆ బిల్లు చదివారో లేదో నాకు తెలియదు. ఆ బిల్లు మీద నేను మాట్లాడాను కాబట్టి నాకు అంత డీటెయిల్గా తెలుసు. దానిలో ఏంటంటే మీరన్న లేబర్ పేమెంట్ 6 నెలలుగా ఇవ్వలేదని అన్నది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఇది డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అంటారు. అంటే మనం బడ్జెట్ ఇచ్చి అంత వాడుకోండి అని చెప్పడం కాదు. మీరు ఎంత పని చేయిస్తే అంత బడ్జెట్ క్లెయిమ్ చేయండి, మేము ఇస్తామంటారు. దాన్ని డిమాండ్ డ్రివెన్. మీరు ఎంతమందినైనా లేబర్ చేయించుకునే పని దానికి అంతవరకు బిల్లు సెటిల్ చేస్తారు. ఈ ప్రాసెస్లో కొంత డిలే అవుతుంది, 2 నెలలు 3 నెలలు డిలే అవుతుంది. కానీ బట్ బిల్స్ అన్నీ సెటిల్ అవుతాయి. ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్లు కూడా లేబర్ కాంపోనెంట్ రిలీజ్ చేశారు. నేను 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఒకటి. సెకండ్, స్టేట్ గవర్నమెంట్ మీద ఇవ్వటము, స్టేట్ గవర్నమెంట్ మీద భారం అవ్వటం అనేది ఆమె స్టేట్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని తీసేసే ఉద్దేశం కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఇస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో 9వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. అశేష జనవాహిని మధ్య శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ సాగింది. శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది భక్తులు హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు మారుమ్రోగాయి. ఓంకార నాదంతో ఓం నమ శివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో భక్తులు పులికించిపోయారు. ముందుగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో వైభవంగా శ్రీ స్వామి అమ్మవార్లు గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులిచ్చారు.
ఇప్పుడు మొదటి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. 3 ప్రదక్షిణలు. अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ప్రదక్షిణ సమాప్తమైంది. మళ్ళీ రెండవ ప్రదక్షిణ కూడాను వేద భజన ఎవరైనా చేస్తే సమస్త దోషాల పాపాలన్నీ కూడా పోతాయి. కాబట్టి మంత్రానికి వేదానికి ఆ శక్తి ఉంది. కాబట్టి అత్యంత సోమాయ సోమాయ రుద్రాయ 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 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో స్టార్టప్లు ఆవిష్కరణలకు సరికొత్త ఊపురానుంది. ఈ హబ్ తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విధానాలు అమలు చేయడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేసింది. దీనికి అనుసంధానంగా విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడ పరిధిలో ఆవిష్కరణలు, స్టార్టప్ కంపెనీలు, పలు నైపుణ్య అభివృద్ధి, ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ విజయవాడ కేంద్రం పనిచేస్తుందని RTIH హెడ్ రవితేజ తెలిపారు. వీటి ద్వారా సిలికాన్ వ్యాలీ తరహా ఎకో సిస్టమ్ ను సృష్టించాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. వీటి ద్వారా స్థానిక పెట్టుబడిదారులకు ప్రత్యేక గుర్తింపు, యువతకు భారీ అవకాశాలు లభిస్తాయని వివరించారు. ప్రధానంగా ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను రూపొందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా ఈ కేంద్రాలు పనిచేయనున్నాయని తెలిపారు.
RTIH కేంద్రాలు తమలాంటి యువ మహిళలకు తమ ఆలోచనలకు అవకాశాలు గనులుగా మారుతున్నాయని మహిళా స్టార్టప్ పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న ఒక్కరిని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. యువతను ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా చేస్తాయన్నారు. వనరుల కల్పన, నెట్వర్క్ అవకాశాలు, కార్యక్రమాల రూపకల్పనకు ఈ కేంద్రాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధికి కీలక కేంద్రాలుగా మారుతున్నాయని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని T20 US క్రికెట్ టీం సభ్యులు తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని T20 ప్రపంచ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న US క్రికెట్ జట్టు కెప్టెన్ మోనంక్ పటేల్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రవాల్కర్ ఇతర సభ్యులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. మొదటిసారి ప్రపంచ క్రికెట్ వేదికపై అవకాశం కల్పించిన ICC, BCCIకి కృతజ్ఞతలు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. I'm very grateful, first of all, to get the opportunity to play at this big stage, and especially getting a chance to play World Cup in India. It's very big for us, and I'm very grateful to have this opportunity to visit this temple. Again, like Monan said, thanks to the temple authorities and BCCI, ICC, Andhra Cricket Association, and everybody involved in helping us organize this. Thank you so much. Okay. No, thank you for the temple authorities, Satish Babuji and Venki Chaudhary sir. We had a great, blessings. We came here for the blessings and we got it. Thank you. We came here to seek Swami's blessing with our teammates and family members. We had great experience, great darshan. Thanks to the temple authorities and Venki Chaudhary ji. The entire Tirumala and the temple area is very clean and highly maintained. I would like to thank ICC, BCCI and Andhra Pradesh Cricket Association, and special thanks to Satish Babuji sir. Om Namah Venkateshaya. Now we still have 2 days to wait until Pakistan and Namibia game. Once we see the result, we will know. పలాస నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని, అందులో భాగంగా 4 పెద్ద ప్రాజెక్టులు పలాసకు మంజూరు చేశామని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎమ్మెల్యే గౌతు శిరీష్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమృత్ భారత్ కింద శ్రీకాకుళం జిల్లాలో పలాస, శ్రీకాకుళం రోడ్, ఇచ్చాపురం, నౌపడ రైల్వే స్టేషన్లు పరిధిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని అన్నారు. పలాసలో ఈ ఏడాది కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి సంబంధించి తాత్కాలిక భవనాలు, రైల్వే క్వార్టర్స్ లు ఏర్పాటు చేశామని, ఏప్రిల్ నుంచి ప్రవేశాలు జరుగుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంతో మంది ఇక్కడ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ రోజుకి కూడా ఒక ఆసక్తితో కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలని ఆర్మీ దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి, రైల్వే దగ్గర నుంచి, వివిధ సంస్థల్లో మన పలాస నుంచి, ఈ ప్రాంతం నుంచి, ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు. అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం. మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని. జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది, కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్ళీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ 1వ నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్లో కొత్తగా మన రాష్ట్రం, మన జిల్లాలో, మన దేశంలో 57 కేంద్రీయ విద్యాలయాలు ఉంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం మనం శాంక్షన్ చేసుకోగలిగాం. మన శ్రీకాకుళంలో, మన పలాసలో శాంక్షన్ చేసుకున్నాం, మాట నిలబెట్టుకున్నాం. అయితే అది గ్రౌండ్ చేయాలి. ఇప్పుడు రెండో ప్రయారిటీ ఏంటంటే శాంక్షన్ అయ్యింది. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే టెంపరీ అకామిడేషన్లోనైనా పలాస కేంద్రీయ విద్యాలయం మొదలు పెట్టాలని చెప్పి
ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దానికి కావాల్సినటువంటి సైట్ కూడా సూదికొండ పక్కన అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించారు. ప్రభుత్వం మాట విన్నారు. ఏ పర్పస్కి అయితే అక్కడ కేటాయిస్తున్నామో అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు కూడా సహకరించి మంచి సైట్ని కూడా సూదికొండ దగ్గర మనం నిర్ధారించడం జరిగింది. దానితో పాటు టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతం అదే సైట్లో మనం ఉన్నాం. రైల్వే గతంలో ఇక్కడ ఒక స్కూల్ నడిపేది. ఇక్కడ ఆ స్కూల్ని కాస్త బ్యారక్స్గా కన్వర్ట్ చేశారు. ఇమీడియట్గా మనం స్కూల్ స్టార్ట్ చేయాలనంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది కాబట్టి దీన్ని కాస్త మనం రెనోవేట్ చేసి కేంద్రీయ విద్యాలయ టెంపరీ అకామిడేషన్ ఇక్కడ మనం ఇచ్చేయాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన వారితో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. అయితే ఇక్కడ బ్యారక్స్ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇక్కడే రైల్వేకి సంబంధించి వాళ్ళు క్రియేట్ చేసి ఇది కూడా ఇమీడియట్గా మనం రెనోవేషన్కి పెట్టాలని, ఏప్రిల్ నాటికల్లా అడ్మిషన్స్ అవన్నీ కూడా పూర్తయితే సుమారు జూన్ కల్లా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నాం. దానికి రైల్వే అధికారులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పసెస్ అలాగే వాళ్ళ తాలూకా పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంది. అది ఆలోచించుకొని వాళ్ళు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క అకామిడేషన్ మనకి ఇచ్చినందుకు డిఆర్ఎం గారికి అలాగే రైల్వే అధికారులకు, ముఖ్యంగా ఖుర్దా రోడ్డు అలాగే పలాసలో పనిచేస్తున్న మన రైల్వే జీఆర్పీ వాళ్ళందరికీ, ఆర్పీఎఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇష్యూస్ ఉంటే ఇక్కడే స్థలం నుంచే డిప్యూటీ కమిషనర్ కూడా మనం మాట్లాడడం జరిగింది కేంద్రీయ విద్యాలయకి. వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అన్ని కూడా అందజేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్తో పాటు తాళభద్ర అంటే ఒక పక్కన మనం మాట్లాడే ఆర్ఓబి ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం. మరొక పక్కన కూడా 100% రైల్వే ఫండ్సే తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ నిధులతో సుమారు 76 కోట్ల రూపాయలతో తాళభద్ర దగ్గర కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి మనం అవార్డు పాస్ చేయాలనంటే లోకల్ అందరితో కూడా మాట్లాడి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయనంటే స్థానిక శాసనసభ్యురాలు శిరీష్ అక్క గారు కూడా నిరంతరం ఈ అన్నిటి మీద కూడా ఫాలోఅప్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ రాకుండా ప్రజల్ని కూడా అందరినీ కూడా కలుపు కట్టుకొని వెళ్ళి అభివృద్ధి జరిగేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయాలకి తావ లేకుండా చేయాలని గౌతు కుటుంబ వారి తాలూకా రాజకీయ తత్వం ఏదైతే ఉందో అది ఈరోజు శిరీష్ అక్క గారు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ 18-20 నెలల్లో పలాసలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం. దాంట్లో తాళభద్ర కూడా ఎంత తొందరగా వీలైతే అది కూడా గ్రౌండ్ చేయాలన్న ఆలోచనతో దాని మీద కూడా చర్యలు మున్ముందు కొనసాగించబోతున్నాం. దీనితో పాటు 2 విషయాలు నేను చెప్పదలుచుకునేది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశంలో మొత్తం అంతా విన్నారు, మనం కూడా అందరం విన్నాం. అందులో 2 మనం పలాస నుంచి వచ్చినందుకు మనం 2 గమనించాల్సినటువంటిది. ఒకటి క్యాషు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్, అలాగే కోకోనట్కి సంబంధించింది. ఇది ముఖ్యంగా మన ఉద్దాన ప్రాంతంకి ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికీ కూడా ఉపయోగపడేది. కోకోనట్కి సంబంధించి, క్యాష్యూకి సంబంధించి ఏవైతే బడ్జెట్లో అనౌన్స్మెంట్స్ వచ్చాయో అది మన పలాసలో తీసుకొని రావడానికి, ఉద్దాన ప్రాంతం తీసుకొని రావడానికి మేము ఆల్రెడీ ప్రయత్నం కూడా మొదలుపెట్టాం. యువతను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం వివిధ రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ రోజు అనంతపురంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న శాప్ లీగ్ 2026 జిల్లా స్థాయి చెస్ పోటీల కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లా స్థాయి చెస్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆయనకు కూడా మనం ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పి ఒకసారి క్లాస్ కొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు ఏదైనా మీరు మక్కువ చూపి దానిలో మెలకువలు తెలుసుకుంటే రేపు మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ప్లీజ్. మనందరికీ కూడా వారి నైపుణ్యాన్ని ఈరోజు విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా సుమారు 300 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
గత 5 రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 1100 మంది విద్యార్థులు ప్రజాస్వామ్య దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి, చట్టాల రూపకల్పన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. సభా విరామ సమయంలో శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు విద్యార్థుల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమాధానాలిచ్చారు. Adachita. Small towns and villages get like equal importance as the How many villages are there? 14,000 villages are in Andhra. I would say the purpose of villages get to 24 villages. Get. I was so excited when I was seeing the picture. When I grow up, also I want to just join in the government. Government? Oh, nice. God bless you. Sir, how can children like us help in building a better state? How can children like First of all, you have to come in politics. Then you have to join a party. You have to come as MLA. Then you will come to this house. You can take any decision in this house with majority. First you complete your education, after that. You are interested in politics? Okay, all the best. God bless you. Hazel, come here. Hazel, come. Ashkaru. రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అధిక నిధులు కేటాయించడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతించారు. రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ అవకాశాలు కల్పించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితమని తెలిపారు. ముఖ్యమంత్రి పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడలో ఉన్న రైల్వే సమస్యలపై డివిజనల్ రైల్వే మేనేజర్ తో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. సమావేశంలో స్థానిక ప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరించారని తెలిపారు. రైల్వే లైన్లతో ముడిపడి ఉన్న డ్రైనేజీ సమస్యలు, బుడమేరు పక్కన ఉన్న ట్రాక్ సమస్యలు, గుణదల LC 8 316 వంటి సమస్యల పరిష్కారంపై చర్చ జరిగినట్లు చెప్పారు. జర్నలిస్టుల రైల్వే పాస్ల అంశాన్ని కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తామని, రైల్వే క్వార్టర్స్ ఆధునికీకరణకు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అశ్విని వైష్ణవ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రైళ్లు ఇన్ని రావడానికి ముఖ్యంగా కారణమైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్కి రైల్వేలు ఎటువంటి జోన్లో కానీ, అమరావతి రైల్వే స్టేషన్లో కానీ, రాబోయే కొత్త రైల్వే లైన్లకు కానీ ఎన్నో విధాలుగా ఆయన దాదాపు సుమారు 15 సార్లు మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఈ బడ్జెట్లో ఇవన్నీ అవకాశాలు ఉండే విధంగా కృషి చేశారు. ఇవాళ చూస్తే డిఆర్ఎం గారి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న పలు సమస్యల మీద కూలంకుషంగా చర్చించడం జరిగింది. వారు కూడా, అధికారులందరూ కూడా చక్కగా మాకు కూర్చుని మంచి సమావేశం ఏర్పాటు చేసుకుని విజయవాడకి రేపు రాబోయే ROBలు కానీ, RUBలు కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగరంలో ఉన్న కొత్త రైల్వే స్టేషన్ రెనోవేషన్ విషయంలో కానీ మా దగ్గర కూడా సలహా సూచనలు వారు తీసుకుంటాం జరిగింది. ఇవాళ మంచి సమన్వయంతో కూడా జరిగింది. అంతేకాకుండా ఎన్నో డ్రైనేజ్ సమస్యలు, విజయవాడ నగరం గుండా ఎన్నో రైల్వే లైన్లు వెళ్ళటం వల్ల ఎన్నో డ్రైనేజ్ సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటిని కూడా ఇవాళ కూలంకుషంగా చర్చించాం. వీటన్నిటికీ తోడు కొండపల్లి రైల్వే స్టేషన్లో ఎదురయ్యే సమస్యలను కూడా వారు టెండర్ రూపంలో ముందుకు వెళ్ళబోతున్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చెందే విధంగా తీసుకువెళ్ళబోతున్నాం. బుడమేరు పక్కనే ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ను కూడా రాయనపాడు నుంచి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. ఐ థ్యాంక్ టోటల్ డిఆర్ఎం గారు అండ్ ద పీపుల్, the officers who have attended this meeting. We thank you, sir. We people of Upsal of Vijayawada thank you for addressing the problems which we are being faced
అండ్ అందరికీ కూడా ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక విజయవాడ నగరానికి వస్తే గుణదల ముఖ్యంగా అతి భయంకరంగా మనకున్న ఎల్సీ నెంబర్ 8 2 గుణదల సమీపంలో ఉన్న ఎల్సీ నెంబర్ 8 316 కూడా క్లియర్ అయినాయి. 316 అయితే టెండర్ కూడా అయ్యింది. ఎల్సీ నెంబర్ 8 ఇంకొక 4-5 రోజుల లోపల టెండర్కి వెళ్తుంది. అంతేకాకుండా రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న 147 ఎల్సీ నెంబర్ 148 ఎల్సీ నెంబర్లు కూడా క్లియర్ అయినాయి. ఎల్సీ నెంబర్ 150 కూడా టెండర్కి వెళ్ళడం జరిగింది. వీటికి తోడు కొండపల్లి ఎస్టీ కాలనీలో ఉన్న ఒక ఆర్యూబీ కూడా క్లియర్ అవ్వడం జరిగింది. రాజరాజేశ్వరిపేట నుంచి కొత్త రాజేశ్వరిపేట నుంచి పాత రాజేశ్వరిపేట వరకు ఉన్న ఒక ఆర్యూబీని కూడా ఇవాళ పరిశీలించి డిజైన్స్ అన్నీ క్లోజ్ అయినాయి. త్వరలో దానికి కూడా టెండర్కి వెళ్తుంది. వీటికి తోడు ఎన్నో సంవత్సరాల క్రితం ఒక 50 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఎర్రకట్ట వంతెన కేఎల్రావు వంతెన దగ్గర కూడా దాని ఫిజిబిలిటీ స్టడీ కింద డిపిఆర్ రెడీ చేయడానికి బెంగళూరు సంస్థకి ఇచ్చారు. దానికి కూడా ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా రాబోతుంది. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు అధికార నంది వాహనంపై స్వామివారు కామధేను వాహనంపై జ్ఞాన ప్రసూనాంబికలు ఊరేగితూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో చేశారు. వాహన సేవలను తిలకించిన భక్తజనం కర్పూర హారతులు సమర్పించారు. శంకర విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిర్దేశిత కాల పరిమితిలో పూర్తయ్యేలా నిర్మాణ కాంట్రాక్ట్ ఏజెన్సీని సమన్వయం చేసుకుంటూ ఆర్ఎండ్బి నగరపాలక సంస్థ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. శంకర విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను ఏటుకూరు రోడ్లోని కంపోస్ట్ యార్డును జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లర్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం
నిర్మాణం తదితర ఇతర నిర్మాణాలు ప్లానింగ్లు నిర్దేశించిన సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్మాణ ఏజెన్సీకి సూచించారు. వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా మే నెల చివరి నాటికి బ్రిడ్జికి ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నిర్మాణ ప్రాంతంలో అడ్డంగా ఉన్న విద్యుత్ పోల్స్ ను పక్కకు తరలించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. నిర్మాణ ఏజెన్సీకి పనులు సజావుగా నిర్వహించుకునేలా R&B నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. చాలా ప్రాపర్గా ప్లాన్ చేయాలి. మీరు బై మే ఎండింగ్ మాక్సిమం జూన్ 16 కంప్లీట్ అయ్యేటట్టు ఇది ఒక మిగతా పైన వర్క్ తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ చేస్తే తర్వాత యూ కెన్ ఈవెన్ రెడీ సీజన్లో పనిచేస్తుంది. చాలా ప్లాన్ చేసుకుని నేనేమంటున్నాను మేడం, ఫర్దర్ నాకు ఆరోగ్యం మొత్తం ఇస్తే నా వర్క్ ఎక్కడ ఉండదని అడుగుతున్నాను. అప్పుడు నేను ల్యాండ్ ఎక్కడ పక్కన కింద దారి చేసుకుంటాను. అంటే వెహికల్ హ్యాస్ టు కమ్ మ్యామ్. యాక్చువల్ మేడం 3 పిల్లర్లు ఉన్నాయి కదా మేడం, 2 పిల్లర్లు అంటే వింగ్స్ వెహికల్ మూవ్ చేస్తాను. ఈ ఎట్ట రోడ్లో పోయి రావచ్చు, లోపల పని చేస్తాను. ఈ ఎట్ట రోడ్డు పోయి రావచ్చు, ఈ ఎట్ట రోడ్డు పోయి రావచ్చు. దే ఆల్సో వెంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబ సభ్యులను అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పరామర్శించారు. ఎంపీ హరీష్ మాట్లాడుతూ మామిడికుదురు గ్రామంలోని ఆల్ క్యాస్ట్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల సుమారు 12 కుటుంబాల వాళ్లు ఇల్లు కోల్పోయారని, అప్పటికప్పుడే స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా వచ్చి ఆ కుటుంబాల్ని ఆదుకోవడం జరిగిందన్నారు. దీని గురించి స్థానిక ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాదులతో మాట్లాడడం జరిగిందన్నారు. ఆయన కూడా వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలన్నిటినీ కూడా పరిశీలిస్తూ కుటుంబాలతోనే మాట్లాడి వాళ్ళని పూర్తిగా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటూ వాళ్ళందరినీ ఆదుకుంటామన్నారు. మీరందరూ ఒకే చోట ఉన్నారు. ఆ విధంగా చూసుకోవాలంటే 20 కుటుంబాలు వచ్చాయి. అంటే 22 కుటుంబాలు వచ్చాయి. 22 కుటుంబాలు అక్కడైతే ముగ్గురికే కేటాయించారు. అంటే ఎడిషనల్గా మిగతా వాళ్ళందరికీ కూడా కేటాయించారు. మీరందరూ అక్కడ ఉండే చర్యలు మేము తీసుకుంటాం. అది ఒక్క మాట మీకు ఇచ్చి చెప్పి వెళ్దాం అనుకున్నా, అదే చేసుకోవాలి. ఓకే, టైం పడుతుంది. ఓకే సార్, ఓకే. ఇంకొకళ్ళు జల్లి సత్తమ్మ వచ్చే తీసుకుని జల్లి కల్లి నాగరాజు. ఓకే అండి, ఓకే. గంగమిచ్చేయండి. తర్వాత కావాడి మురళీకృష్ణ, కల్లి గంగరాజు, కావాడి మహాలక్ష్మి, తర్వాత కోత మరియమ్మ, తర్వాత 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను విద్యార్హత లేదని, 50 ఏళ్లు దాటాయని చెప్పడం దారుణమని రిమ్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. కడపలో అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. కొత్త ఏజెన్సీ వివిధ కారణాలు చూపుతూ తమను విధుల నుంచి తొలగించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తమను విద్యార్హత లేదని, 50 ఏళ్లు దాటాయని చెప్పడం
తీసుకోవడం దారుణమని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు తమను కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పద్మావతి హాస్పిటల్ సర్వీసెస్ అథారిటీ కాంట్రాక్ట్ సంస్థ తమను వేధిస్తోందని ఆరోపిస్తూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివిధ ఏజెన్సీల్లో మేము పనిచేసాం సార్ 20 సంవత్సరాల నుంచి. ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా మేము ఇప్పుడు గత 5 నెలల నుంచి పద్మావతి ఏజెన్సీ అనే ఏజెన్సీ ఇక్కడ తీసుకున్నారు సార్. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి వారి వేధింపులు అధికమైనాయి సార్. 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు పని చేయకూడదని ఇక్కడ నుంచి తీసేస్తున్నారు. సూపర్వైజర్లకు డిగ్రీ ఉండాలని తీసేశారు. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయని కొంతమంది తీశారు. వివిధ కారణాల వల్ల ఇక్కడ పనిచేస్తున్న కార్మికులను ఇబ్బంది చేస్తున్నారు. క్వాలిఫికేషన్ పేర్లతో ఇబ్బంది గురికి చేస్తున్నారు సార్. వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదు. యాజమాన్యాన్ని అడిగితే రోజుకు ఒక ఇన్ఛార్జ్ వస్తున్నారు. ఒక నెలకు ఒక ఇన్ఛార్జ్, మరి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొక ఇన్ఛార్జ్. ఇట్లా ఇన్ఛార్జ్ ఎవరు అనేది కరెక్ట్గా తెలీదు. ఎవరంటే వాళ్ళు వచ్చేది ఒక 20 మందిని 30 మందిని ఉద్యోగాల నుంచి తీసేసేది, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత నాకు సంబంధం లేదంటారు. పై అధికారి భాస్కర్ నాయుడు గారికి ఫోన్ చేస్తే మాకే సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మిమ్మల్ని కూడా తీసేస్తామంటున్నారు. ఎవరు వచ్చి మాట్లాడినా తీసేస్తాం కాదు, తీసి దెంగండి అంటున్నాడు. తీసేస్తామని మాట్లాడుతున్నారు సార్. ఈ పద్మావతి ఏజెన్సీ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక్కడే కాదు, రాయలసీమ మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, కడప ఇదే విధంగా ఉంది. ఇబ్బంది కార్మికులను చాలా వరకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇటువంటి ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరుకుంటున్నాం సార్. సార్ నాకు భర్త లేడు, నేను ఒంటరిగా ఉన్నా, నన్ను 51 కాంటి నేను తీసేస్తానంట అన్నాడు. మేమేం దీన్ని బతకాల సార్? మా బదులు వేరే వాళ్ళని పెట్టమంటాడు. మాకెవ్వరూ లేరు, మేమేం దీన్ని బతుకులు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో కొంతమంది బాలాజీ కావచ్చు, సురేష్ కావచ్చు, లేకపోతే శ్రావణి కావచ్చు, ఇతరులు కూడా కొంతమంది మానసికంగా వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరుస్తూ ఉన్నారు. దీన్ని సిఐటిగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించి 50 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళను, 8th క్లాస్ ఉన్న వాళ్ళను మేము తీసేస్తాం అని చెప్పి మేము MOU మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్లో రాసుకున్నాం కాబట్టి మేము వాళ్ళని తీసేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, గతంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళను 8th క్లాస్ పెట్టుకోండి, 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకోవద్దండి, కంటిన్యూ ఉన్న వాళ్ళను 60 ఏళ్ళు కొనసాగించాలని మేము సిఐటిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రెండో దానికి సంబంధించి గౌరవ హైకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, రెండు వారాల లోపు గ్రీవెన్స్ ఇవ్వండి, 4 వారాల లోపు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి, ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు వాళ్ళని ఎవరిని తీసేయకూడదని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది. వయోజనులను అక్షరాస్యులుగా చేయడమే ఉల్లాస్ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో వయోజన విద్యాశాఖ వారిచే ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం 2029 నాటికి వయోజనులందరినీ అక్షరాస్యులుగా మార్చడం అన్నారు. ఈ పథకం ద్వారా 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న నిరక్షరాస్యులకు ప్రాథమిక విద్య అందించబడుతుందని తెలిపారు. అక్షరాస్యతతో పాటు వారికి ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, వాణిజ్య నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమం వంటి జీవిత నైపుణ్యాలు నేర్పబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా, మండల, పట్టణ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛంద ఉపాధ్యాయుల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారని, సర్వేలు నిర్వహించడానికి మరియు అభ్యాసకులు, వాలంటీర్లను నమోదు చేయడానికి ఉల్లాస్ మొబైల్ యాప్ ఉపయోగిస్తున్నారని తెలిపారు. వీళ్ళు బయట డెఫికేషన్, ఓపెన్ డెఫికేషన్ అలవాటు చేస్తున్నారు సార్. ఇది ఇక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అలానే హ్యాండ్ వాషింగ్ గురించి నెక్స్ట్ ప్రతి స్కూల్లోన టీచర్తో ఈ పర్సనల్ హైజీన్ గురించి, అలానే ఎన్విరాన్మెంటల్ హైజీన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది సార్. ఆ రోజు ఆబ్సెంటీస్ కావచ్చు, వీళ్ళందరినీ కంపల్సరీ మనము 24th కూడా మళ్ళీ మాపప్ రౌండ్ మనము కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. నెక్స్ట్ ఏవైతే పిల్లలు మనకు చిల్డ్రన్ ఆబ్సెంటీస్ ఎవరైతే ఉంటారో అవి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అయినటువంటి మాపప్ 24th మనం జరుగుతుంది సార్. ఈ ఎన్డీడీ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి టు రిడ్యూస్ వామ్ ఇన్ఫెక్షన్స్, అలాగే టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ హిమోగ్లోబిన్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్, టార్గెటెడ్ చిల్డ్రన్ 1 to 19 years సార్. అలాగే టు ఇంప్రూవ్ అటెండెన్స్. 3-4 points daily dependent. So
program. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న రైతుల నుంచి బుడ్డ శనగ కొనుగోలు చేసేందుకు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, యూరియా కొరత లేకుండా చూడాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామంలో నాగులయ్య ఈశ్వరమ్మ రైతు దంపతుల బుడ్డశనగ పంట పొలాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి తులసిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా నాగులయ్య ఈశ్వరమ్మ దంపతులు తమ గోడును తులసిరెడ్డి వద్ద వెళ్లబోసుకున్నారు. తులసిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రబీ సీజన్ లో బుడ్డశనగ ప్రధానమైన పంటని, దాదాపు 12 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారన్నారు. ఈ సంవత్సరం బుడ్డశనగ దిగుబడి బాగా వచ్చినప్పటికీ ధర లేని కారణంగా రైతులు లబోదిబోమంటున్నారని తులసిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. బుడ్డ శనగ పంట పొలంలో ఉన్నాం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో రబీలో ప్రధానమైన పంట బుడ్డ శనగ పంట, ఈ యొక్క పప్పు శనగ పంట. దాదాపు 11.5 లక్షల ఎకరాల్లో ఈ పంట వేస్తారు. ఇదే కొన్ని చోట్ల ఇది ఏకైక పంట ఇదే. ఈసారి కొంతవరకు దిగుబడి బాగానే వచ్చింది, కానీ ధర లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో మినిమం సపోర్ట్ ప్రైస్ క్వింటాలకు 5,870 రూపాయలుగా ప్రకటించింది. కానీ మార్కెట్లో 4,800 రూపాయలకు, 4,700 ఆ ప్రాంతంలో కొంటున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద, ఒక్కొక్క బస్తా మీద రైతు 1000 రూపాయల వరకు నష్టపోతూ ఉన్నాడు. మరి ఎంఎస్పి ప్రకటించింది దేనికి? రైతుకు మార్కెట్లో రేటు రానప్పుడు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాల. ఇప్పటికే 50% పంట అయిపోయింది, మిగతా 50% పంట ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాలు తెరవాలి. గవర్నమెంటు 5,870 రూపాయలు క్వింటాల్కు కొనాలి. మార్కెట్లో ఏం చేస్తున్నారు? 4,800కు, తర్వాత మళ్ళీ దాని మీద 5 కేజీల తరుగు ఎక్కువ తీసుకుంటున్నారు మళ్ళీ. కాబట్టి రైతు విపరీతంగా నష్టపోతున్నాడు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వము వెంటనే బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాన్ని తెరవాలి. అది నంబర్ 1. రెండవది యూరియా కొరత. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత. యూరియా బస్తానేమో 266 రూపాయలు, కానీ ఎక్కడా దొరకం లేదు. బ్లాక్ మార్కెట్లోకి పోతే బస్తా మీద 300 నుండి 600 రూపాయలకు ఎక్స్ట్రా పెడితే దొరుకుతూ ఉంది. కాబట్టి ఒకవైపు గిట్టుబాటు ధర లేకుండా ఒకవైపు యూరియా బ్లాక్లో కొనాలంటే రైతు ఎక్కడి నుండి కొంటాడు? వరికి కానీ, జొన్నకు, మొక్కజొన్నకు, అరటికి, నూగుకు ఇది ప్రధానంగా ఇప్పుడు యూరియా అవసరం, కానీ కొరత తీవ్రంగా ఉంది. మూడవ అంశం రసాయనిక ఎరువులు ధరలు విపరీతంగా పెంచారు. కేవలం ఈ 6 నెలల్లోనే 2 సార్లు పెంచారు. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 6 నెలల కిందట 50 కేజీల బస్తా 1,400 రూపాయలు ఉంది, ఇప్పుడు 1,850 రూపాయలు. 14, 35, 14 6 నెలల కిందట 1,450 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 2,150 రూపాయలు. అంటే ఒక్కొక్క బస్తా మీద 500, 600, 700 రూపాయలు పెరిగింది. కాబట్టి గిట్టుబాటు ధర లేకపోవడము, యూరియా కొరత, రసాయనిక ధరలు పెరగడము రైతును ఎడాపెడా మొత్తం సమస్యలను చుట్టుకున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 3 డిమాండ్లు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రెండవది యూరియా కొరత లేకుండా చూడాలి. మూడవది పెంచిన రసాయనిక ఎరువులు తగ్గించాలి. సార్ మందు కొట్టేదానికి అదేమ్మా ఏం గిట్టుకోవడం నష్టాలే వస్తున్నాయి. అదే అన్నమయ్య జిల్లాలో దారుణ హత్య కలకలం రేపుతోంది. గాలివీడు మండలంలో రేషన్ షాప్ డీలర్ కృష్ణారెడ్డిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. మండల పరిధిలోని
ఉడిసిలెంక వారి పల్లెలో రేషన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న కృష్ణారెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. భర్త మృతితో భార్య కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. ఘటన సమాచారం అందుకున్న గాలివీడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. 1.5 కోట్ల రూపాయల విలువైన లోహపు లోడును చెక్కేసిన ఈ భారీ ట్రక్కు దొంగతనం కేసును కేవలం 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. రాయచోటి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14న మహారాష్ట్రకు చెందిన ట్రక్కు డ్రైవర్ షేక్ ఇర్ఫాన్ ఫిర్యాదు మేరకు రామపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లోన్ ఈఎంఐ బాకీ ఉందని నమ్మి డ్రైవర్ పై దాడి చేసి ట్రక్కుతో సహా లోహపు ముద్దలను నిందితులు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పర్యవేక్షణలో లక్కిరెడ్డిపల్లి సిఐ హెచ్ కృష్ణరాజు నాయక్, సిసిఎస్ సిఐ చంద్రశేఖర్, రామపురం ఎస్ఐ శివకుమార్ బృందాలు చిట్లూరు సమీపంలో మెరుపు దాడులు నిర్వహించి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మండలం దగ్గర ఈ అమర్ రాజా బ్యాటరీస్ సంబంధించిన దానికి ఈ సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలో పోతూ రామాపురం పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఒక 4 వ్యక్తులు స్కార్పియో వెహికల్లో వచ్చి అతని వెహికల్కి ట్రక్కుకి అడ్డంగా వాహనం నిలిపి తర్వాత దాంట్లో నుంచి 2 వ్యక్తులు దిగి ఒక లారీ డ్రైవర్ మీద దాడి చేసి అలా లారీ డ్రైవర్ని ఆ లారీ నుంచి కిందికి లాగి వాళ్ళు ఆ లారీని తీసుకొని వాళ్ళు పారిపోయారు. వాళ్ళు లారీని తీసుకొని వాళ్ళు పారిపోయారు. అట్టనే ఆ స్కార్పియో వెహికల్ వాళ్ళు కూడా వెంటే వచ్చారో వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ రకంగా జరిగిన తర్వాత అతను ఇమ్మీడియట్గా రామపురం పోలీస్ స్టేషన్కి వచ్చి అదే రోజు 6 గంటలకి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది అరౌండ్ 4:35 మధ్యలో జరిగిందని చెప్పి 14వ తేదీ మనకి సమాచారం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని బేస్ మీద మనం రాబరీ కేసు కట్టడం జరిగింది రామపురం పోలీస్ స్టేషన్లో. తర్వాత మాకి అన్నమయ్య జిల్లా గౌరవనీయులు శ్రీ ధీరజ్ కునుబుల్లి ఐపీఎస్ గారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి యొక్క ఆదేశాల మేరకు మా రామపురం ఎస్ఐ శివకుమార్ గారు, తర్వాత లక్రెడ్డిపల్లి సిఐ కృష్ణరాజు నాయక్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఈ యొక్క దీని మీద దర్యాప్తు స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఈ యొక్క మనకి డ్రైవర్ ఇచ్చిన ఆ యొక్క స్కార్పియో వెహికల్ ఇచ్చిన నెంబర్ బేస్ చేసుకొని సీసీ కెమెరా యొక్క ఆధారంగా వీళ్ళు ఎక్కడ అని చెప్పి ఈ యొక్క దొంగల గురించి విస్తృతంగా వెరిఫై చేసి తర్వాత వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు ఈ దినము 10 గంటలకు మజ్జిగవానపల్లి గంగమ్మ గుడి దగ్గర ఈ యొక్క ముద్దాయిలు వాళ్ళ యొక్క వాహనంలో తర్వాత ఈ ట్రక్కు వెహికల్ ఇదంతా పెట్టుకొని ఉన్నారనే సమాచారంతో వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 కూడా మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు. ఈ 4 ఎవరైతే దొంగలు ఉన్నారో ఈ యొక్క రాబరీ చేసిన వాళ్ళు రాజ్పుత్రు మల్లారి షిండే అనే వ్యక్తి, ఇతందే ఆ వాహనం కూడా ఇతను ఓనరు, ఈ స్కార్పియో వాహనానికి ఇతనే ఓనరు. తర్వాత నిజార్ రఫీక్ షేక్ అనే వ్యక్తి, తర్వాత లక్ష్మణ్ దిగంబర్ షేక్ అనే వ్యక్తి, తర్వాత సూరజ్ రమేష్ ఔరదే. ఈ మొత్తం ఈ 4 వ్యక్తులు ఈ యొక్క స్కార్పియో వాహనంలో వచ్చి ఈ యొక్క రాబరీకి పాల్పడడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే దొంగలించినారో డ్రైవర్ని బెదిరించి ఆ ఇర్ఫాన్ అనే వ్యక్తిని అశోక్ లేలాండ్ ట్రక్కును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది, దాంట్లో మెటీరియల్తో సహా. తర్వాత వాళ్ళు ఉపయోగించిన నేరానికి ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని కూడా మన యొక్క దర్యాప్తు అధికారి కృష్ణరాజు నాయక్ గారు వాళ్ళ ఎస్ఐ రామపురం ఎస్ఐ శివకుమార్ యొక్క అసిస్టెన్స్తో వాళ్ళు అది కూడా రికవరీ చేయడం జరిగింది.
తర్వాత వీళ్ళు ఒక క్రైమ్ వెపన్ యూజ్ చేశారు. ఒక చిన్న దీనికి లోహపు గుండు ఉంది, దీని ఒక కొరడా టైప్లో ఉంది. దీంతో వాళ్ళు ఎవరైనా బెదిరించి కొట్టి చేస్తారు. అది కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న 5 సెల్ ఫోన్లు కూడా మనము దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ గురించి విచారిస్తే ఇంతకు మునుపు కూడా వీళ్ళు ఇటువంటి నేరాలకు పాల్పడినారు, కానీ ఎక్కడ కూడా అవి కేసెస్ రిజిస్టర్ కాలేదు. కాబట్టి మనము వీళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించి మనం హానబుల్ కోర్టుకి పంపిస్తున్నాము. తర్వాత విచారణలో ఇంకా ఏమైనా విషయాలు ఉంటే కూడా మేము దర్యాప్తులో ఇవి మనం సేకరిస్తాం. వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ యొక్క ట్రక్కు దొంగలించి దీన్ని తీసుకుపోయేసి వేరే దగ్గర డిస్పోజ్ చేసి అమ్ముకోవాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం అది. కాబట్టి దాంట్లో భాగంగానే వీళ్ళు ఈ రకంగా దురాఘాతానికి పాల్పడడం జరిగింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్ అధికారులు అవినీతికి పాల్పడుతూ పేదల నుంచి పార్కింగ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగింటి వెంకట సుబ్బారావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ, ప్రదీప్ రెడ్డిల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై నెల రోజుల క్రితమే మున్సిపల్ కమిషనర్ ను కలిశామని, నెల రోజులైనా కమిషనర్ చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే కమిషనర్ కూడా అవినీతిలో వంతపాడుతున్నట్లు స్పష్టమవుతుందని, మున్సిపల్ కమిషనర్ అవినీతిపై ఏసీబీ అధికారులు దాడులు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు అవినీతికి పాల్పడి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబులను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కూరగాయల మార్కెట్ కు వచ్చే ప్రజలెవరూ ఎలాంటి ఫీజులు మున్సిపాలిటీకి కట్టవద్దని, అక్రమంగా వసూలు చేసేవారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. జనతా పార్టీ యొక్క నాయకులు గుర్తించినప్పుడు మాకు తెలియజేసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పాము. గత ప్రభుత్వంలో నాయకులు, అధికారులు మరి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇంకా మార్చుకోని పద్ధతులలో ఇంకా కొనసాగిస్తున్నారు. కాబట్టి వసూళ్ళు ఒకసారి మీరు అక్కడ పర్యవేక్షించి మున్సిపల్ కమిషనర్కు తెలియజేసేసి వాళ్ళ యొక్క తప్పును సరిదిద్దుకోమని ఒకసారి తెలియజేయమని చెప్పాము. దాని ప్రకారంగా మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు ఒకసారి పోయి మున్సిపల్ కమిషనర్తో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే అక్రమంగా వసూలు జరుగుతున్నాయో టెండర్ లేకుండా ఎవరైతే కూరగాయల మార్కెట్కు బీద బిక్కి సాధారణ జనం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారో కూరగాయలన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి టోల్ మరియు ఇక్కడ పార్కింగ్ సంబంధించిన వసూలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అక్రమము. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతి వేల నూలు కొనిపోయిందో దాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి ఎన్డీఏ కూటమి సహించదు. దీనికి కొనసాగింపుగా మేము భారతీయ జనతా పార్టీ అయినటువంటి మేము ఎక్కడే కానీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా అవినీతికి చోటు లేకుండా చేస్తామని మేము ప్రజలకు వాగ్దానం చేశాము. సామాన్య ప్రజలను ఎవరైతే పీడిస్తున్నారో ఎవరైనా సరే మా కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ముందుగా వాళ్లకు తెలియజేసి దీన్ని సరిదిద్దుకోమని చెప్పడం జరుగుతుంది. సరిదిద్దుకోని పక్షంలో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేంత వరకు బైటాయింపులు మరియు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత వరకు మేము ఉపక్రమించాం. వ్యక్తి 1 కేజీ టమోటా కొనడానికి వస్తే ఇక్కడ టోల్ 10 రూపాయలు, మళ్ళీ పార్కింగ్ ఫీజుకు 10 రూపాయలు. అంటే కొనే వస్తువు 10 రూపాయల లోపల ఉంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు 20 రూపాయలు. ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తాం మనం ఈ విధంగా అయితే? అంటే కమిషనర్ గారికి ఈ మాత్రం కూడా తెలియకుండా ఈ విధంగా ఉన్నారా? చికెన్ వేస్టేజ్ తీసుకొని పోవడం కోసము ఏదైతే చికెన్ వేస్టేజ్ ఉంటుందో దాని వల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ప్రజలకు అనారోగ్యం వస్తుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.